ఎప్పుడైనా ఆలోచించారా? ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కడో ఒక మూలన ఉన్న యూరప్ ఇంత తక్కువ టైంలో మొత్తం ప్రపంచాన్ని తన చేతుల్లోకి ఎలా తీసుకోగలిగింది? ఇది చరిత్రలోనే ఒక పెద్ద పజిల్. రండి, ఈరోజు మనం కలిసి ఈ మిస్టరీని సాల్వ్ చేద్దాం. వింటుంటేనే చాలా విచిత్రంగా ఉంది కదూ. అంటే నార్త్ అట్లాంటిక్లో ఉన్న ఒక చిన్న ఐలాండ్ నుంచొచ్చిన వాళ్ళు ఆస్ట్రేలియా కింద ఉన్న ఇంకో పెద్ద ఐలాండ్ని జయించడం నిజంగా చరిత్రలో జరిగిన ఒక వింత సంఘటన. ఈ ఒక్క వాక్యం చాలు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎంత అసాధారణమైందో చెప్పడానికి. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. చరిత్రలో చాలా కాలం పాటు యూరప్ అనేది ఒక పవర్ సెంటర్ కానే కాదు, అదొక వెనకబడిన మారుమూల ప్రాంతం. చెప్పాలంటే రోమన్ల టైంలో కూడా వెస్టర్న్ యూరప్ను కేవలం మినరల్స్, బానిసల కోసం వాడుకునే ఒక వైల్డ్ వెస్ట్ లాగే చూసేవారు. అంటే ప్రపంచ గతిని మార్చేంత సీన్ అప్పట్లో యూరప్కి లేదు. యూరోప్ కథను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం కాస్త టైంలో వెనక్కి వెళ్ళాలి. సరిగ్గా 1775వ సంవత్సరానికి వెళ్దాం. అప్పుడు ప్రపంచానికి పవర్ హౌస్ ఎవరంటే అది ఆసియా. మరి యూరోప్ పరిస్థితేంటి? అదొక ఎకనామిక్ డ్వార్ఫ్, అంటే ఒక ఆర్థిక మరుగుజ్జు అంతే. ఓకే, ఈ చార్ట్ చూడండి. అసలు విషయం మీకే క్లియర్గా అర్థమవుతుంది. 1775లో వరల్డ్ ఎకానమీలో ఆసియా వాటా ఏకంగా 80%. అదే కాకుండా ఒక చైనా, ఇండియాను కలిపితేనే ప్రపంచ ఉత్పత్తిలో 2/3 వంతులుండేది. అంటే ఆ డామినేషన్ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోండి. ఈ నంబర్ను బాగా గుర్తుపెట్టుకోండి, 80%. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అప్పట్లో ఆసియా వాటా. మరి ఇంత పవర్ఫుల్గా ఉన్న ఆసియాను దాటుకొని కేవలం 20%లో ఉన్న యూరప్ ఎలా పైకి వచ్చింది? ఇదే అసలైన ప్రశ్న. ఆ టైంలో ఆసియా అంతా పెద్ద పెద్ద సామ్రాజ్యాలతో కలకలలాడుతోంది. ఒటోమన్ ఎంపైర్, పర్షియాలోని సఫావిద్, ఇండియాలోని మొఘలులు, చైనాలోని మింగ్ క్వింగ్ డైనాస్టీలు, ఇవన్నీ అపారమైన సంపదతో, సైనిక శక్తితో వెలిగిపోతున్నాయి. సో వరల్డ్ సెంటర్ ఖచ్చితంగా యూరోప్ అయితే కాదు. కానీ చరిత్రలో ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కేవలం ఒక్క శతాబ్దంలో, అంటే 100 ఏళ్లలో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఒకప్పుడు మరుగుజ్జుగా ఉన్న యూరోప్ టాప్లో ఉన్న ఆసియాను దాటేసి ప్రపంచాన్నే శాసించే స్థాయికి వచ్చింది. ఇంతకీ ఈ గ్రేట్ పవర్ షిఫ్ట్ ఎలా జరిగింది? ఈ టైమ్లైన్ని ఒకసారి చూడండి. ఇది ఒకరి నాటకీయమైన పతనాన్ని, మరొకరి అద్భుతమైన ఎదుగుదలని చూపిస్తోంది. 1750లో 80% వాటాతో ఆసియా టాప్లో ఉంది. 1900 వచ్చేసరికి యూరోప్ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తోంది. ఇక 1950 నాటికి చైనా వాటా కేవలం 5%కి పడిపోయింది. ఎంత ఫాస్ట్ అండ్ కంప్లీట్ చేంజ్ కదా. సరే, యూరప్ ఎలా గెలిచింది అని అడిగితే చాలామంది చెప్పే సింపుల్ ఆన్సర్ ఏంటంటే టెక్నాలజీ, మెషిన్ గన్స్, ఫిరంగులు, ఇలా. కానీ నిజంగా సమాధానం అంత సింపుల్గా ఉంటుందా? లేక దీని వెనుక మనం మిస్ అవుతున్న లోతైన కారణాలేమైనా ఉన్నాయా? ఆ టైంలోని యూరోపియన్ల మైండ్ సెట్కి ఈ ఒక్క మాట అద్దం పడుతుంది. ఏమొచ్చినా పర్లేదు, మన దగ్గర మెషిన్ గన్లున్నాయి, వాళ్ళ దగ్గర లేవు. చాలా కాలం పాటు ఇదే వాళ్ళ విజయానికి కారణం అని బలంగా నమ్మారు. అయితే 1850కి ముందు కూడా ఇదే సిచ్యువేషనా? కేవలం టెక్నాలజీ ఒక్కటే యూరోప్ని ముందుకు నడిపిందా? ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ ఉంది. నిజం చెప్పాలంటే 1850కి ముందు యూరప్, ఆసియా, ఆఫ్రికా శక్తుల మధ్య టెక్నాలజీలో పెద్ద గ్యాప్ ఏమీ లేదు. సైంటిఫిక్ రెవల్యూషన్ వచ్చింది, కానీ దాని ఫలాలు అప్పటికింకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. అంటే కేవలం వెపన్స్ మాత్రమే యుద్ధం ఫలితాన్ని డిసైడ్ చెయ్యలేవు. ఈ డేటా చూడండి, మీకే అర్థమవుతుంది. 1850 నాటికి పశ్చిమ దేశాల్లో దాదాపు 40,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్స్ ఉంటే మిగతా ప్రపంచమంతా కలిపి కేవలం 4,000 కిలోమీటర్లే ఉన్నాయి. అంటే ఇక్కడ తేడా స్టీమ్ ఇంజిన్ని కనిపెట్టడంలో లేదు, ఆ ఇన్వెన్షన్ని 1,000 కిలోమీటర్ల ట్రాక్లుగా మార్చగలిగే సిస్టంలో ఉంది. సో అసలు రహస్యం మనకు కనిపించే ఆయుధాల్లో, మెషీన్లలో లేదనమాట. కనిపించని ఫౌండేషన్స్లో, పునాదుల్లో దాగి ఉంది. ఆ లోతైన పునాదులే అసలు డిఫరెన్స్ను క్రియేట్ చేశాయి. ఒక స్టీమ్ ఇంజిన్ను కొనొచ్చు లేదా కాపీ కొట్టొచ్చు, కానీ 100 ఏళ్లుగా నిర్మించుకున్న నమ్మకాలని, న్యాయ వ్యవస్థని, ఒక సోషల్ స్ట్రక్చర్ని ఎలా కాపీ చేస్తారు? అది ఇంపాసిబుల్. యూరోప్ అసలైన బలం ఈ సోషియో పొలిటికల్ స్ట్రక్చర్స్లోనే ఉంది. ఈ తేడాని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న అనాలజీ చూద్దాం. 2 బిల్డర్లు టవర్లు కడుతున్నారు అనుకుందాం. ఒకరేమో మట్టి, కర్రతో కడుతున్నాడు, ఇంకొకరేమో స్టీలు, కాంక్రీట్తో. మొదట్లో రెండూ ఒకే స్పీడ్తో పెరుగుతాయి,
కాని ఒక స్టేజ్ దాటాక మట్టి టవర్ బరువుకి కూలిపోతుంది, కాని స్టీల్ టవర్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. యూరోప్ ఆ స్టీల్ కాంక్రీట్ ఫౌండేషన్ని 100 ఏళ్లపాటు నెమ్మదిగా నిర్మించుకుంది. సరే, మరి ఆ స్టీల్ అండ్ కాంక్రీట్ ఫౌండేషన్ ఏంటి? ఇంతకీ యూరప్ సీక్రెట్ ఫార్ములాలో ఉన్న ఆ 2 కీ ఇంగ్రీడియంట్స్ ఏవి? తెలుసుకుందాం రండి. ఇదే ఆ మ్యాజికల్ కాంబినేషన్. 1 మోడరన్ సైన్స్, 2 క్యాపిటలిజం అంటే పెట్టుబడిదారీ విధానం. ఈ 2 కలిసినప్పుడు వచ్చిన శక్తే టెక్నాలజీని పూర్తిగా వాడుకుని ప్రపంచాన్ని మార్చే అవకాశం యూరప్కిచ్చింది. ఇదండి ఈ మొత్తం డిస్కషన్లో మనం అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. టెక్నాలజీ అనేది జస్ట్ ఒక టూల్, కానీ దాన్ని వాడగలిగే సైంటిఫిక్ మైండ్ సెట్, దానికి ఫండింగ్ ఇచ్చే క్యాపిటలిస్ట్ సిస్టమ్, ఇవి టెక్నాలజీ రాకముందే యూరప్లో రెడీగా ఉన్నాయి. ఆ పునాది మీదే వాళ్ల ఆధిపత్యమనే బిల్డింగ్ కట్టబడింది. ఒకప్పుడు సైన్స్, క్యాపిటల్ కలిసి ప్రపంచాన్ని జయించాయి. మరి ఇప్పుడు మన కళ్ల ముందే మారుతున్న ఈ కొత్త ప్రపంచాన్ని ఏ శక్తి జయించబోతోంది? ఈ ప్రశ్న చరిత్ర మన ముందుంచిన ఒక పెద్ద ఛాలెంజ్.